ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, 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 హల్లెలూయా. నేను చెప్పుకొనుచున్నగా ఆ మాట నిజమైతే మీరు ఆమేన్ అని చెప్పాలి. హల్లెలూయా. వెరీ గుడ్. ఈనాటికి చాలా అవసరమైనది ఏమిటి? ఈనాటికి ఈ చివరి దినమానంలో మనకి చాలా అవసరమైనది ఏమిటి చెప్పండి. డబ్బులా? పరిశుద్ధాత్మ, ప్రార్థన జీవితం. చెప్పండి చెప్పండి మా. ఈనాటికి చాలా అవసరమైనది ఏమిటి? ప్రార్థన. సరే, ఓకే. ఆత్మీయతే. ఇంకా ఇంకా ఏం అవసరం ఉంది? ఎన్నో ఉన్నాయి. అభిషేకం ఉంది, ఎన్నో కార్యాలు ఉన్నాయి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. పరిశుద్ధత ఇట్స్ వెరీ అవసరమైనది ఈ చివరి దినమానంలో. హల్లెలూయా. ఈ అంత్యకాల సమయమందు అగ్ని వలె నువ్వు దిగిరా దేవా అని పాత్రుడు పాడారు. హల్లెలూయా. ఈనాటికి చాలా అవసరమైనది పరిశుద్ధత. హల్లెలూయా. ఏమిటండి చెప్పండి. ఈనాటికి అవసరమైనది ఏమిటండి? పరిశుద్ధత. హల్లెలూయా. పరిశుద్ధత ఎలా రావాలి? How is possible to gain the holiness to in your life? ఎలా రావటం? పరిశుద్ధత ఎలా రావాలండి? పరిగెత్తుకుని ఊడిసే నీళ్ళు చెల్లే అమ్మా. పరిశుద్ధత ఎలా రావాలి? ఏంటి ఏమండి? పరిశుద్ధత ఎలా రావాలి? ఎలా రావాలండి? దేవుని విషయంలో దేవునికి వ్యతిరేకమైనన్నిటిని విడిచిపెట్టి పరిశుద్ధతులుగా జీవించుటకు ప్రయాసపడినందున పరిశుద్ధత మనలో ప్రవేశించడం ఖాయం. హల్లెలూయా. పరిశుద్ధత లేక భార్య భర్తను కూడా మెచ్చింపచేయదు. హల్లెలూయా. ఒప్పుకుంటున్నారా? భార్య భర్తను కూడా మెచ్చింపచేయదు పరిశుద్ధత లేక. హల్లెలూయా. నువ్వు శుద్ధంగా మంచితనములో చెప్పిన మాట వినుకుంటూ ఇంట్లోనే మొగుడుకు విధేయం అవుతే అప్పుడు నువ్వు మంచిదాని అంటే మొగుడు అందరికి చెప్పుకుంటాడు, నా భార్య చాలా మంచిది అని. హల్లెలూయా. భార్య చెప్పుకుంటుంది, నా మొగుడు చాలా మంచోడు, నేను చెప్పినట్టు వింటా ఉంటాడు, అన్ని తెచ్చి పెడతాడు, నాకు ఏం కావాలి కొని పెడతాడని. హల్లెలూయా. బట్ పరిశుద్ధత మనకు కావాలంటే దేవునికి వ్యతిరేకమైనది అన్నిటినీ మీరేమి చేయాలి? ఎక్కడ విడిచిపెట్టాలి? ఎక్కడ విడిచిపెట్టాలి? హాస్టల్లోనా? అనాథాశ్రమంలో? ఎక్కడ విడిచిపెట్టాలి? ఎక్కడ విడిచిపెట్టాలి? మందిరం ఇంకా బయట విడిచిపెట్టాలి. మళ్ళీ పోయేటప్పుడు మళ్ళీ మోసుకొని పోవాలి మందిరానికి బయటకు పోయి. అరే హల్లెలూయా. మంచి సహవాసం. ద హోలీనెస్, పరిశుద్ధత మనలో కావాలంటే మీకున్న ఒకే ఒక స్థలం, మీరు కూడుకుని ప్రార్థించి ప్రభువును స్తుతించి ఆరాధించి రేయం పగలు దేవుని వాక్యం ధ్యానించుకుంటూ కుళ్ళు, కుతంత్రము, వైరాగ్యము, కోపము, క్రోధం, ఎటువంటి దేవునికి ప్రియము లేని కార్యము లేకున్నా నువ్వు బ్రతికి చూపించాలి. హల్లెలూయా. హల్లెలూయా. 30 సంవత్సరాలు కాపురం చేసిన ఒక్కరోజు నీ మొగుడు మాట వినకుండా నువ్వు ఎక్కడికైనా తిరిగి వచ్చావంటే నువ్వు ఎక్కడ పోయినా తిరిగిపోతానా అని చెప్పి మొగుడు అడుగుతాడు. జమ్మంటే
ఆఫ్టర్ 30 years 30 సంవత్సరాలు చేసిన కాపురం ఒక్క రోజు మొగుడు నువ్వు ఎక్కడ పోయినావని అడుగుతాడు. ఇట్స్ ఇన్ ఫ్యాక్ట్ ఇన్ భూమి పైన 30 సంవత్సరాలుగా నువ్వు పరిశుద్ధతలో నువ్వు ఉన్నావంటే ఒక్క రోజు నేను పరిశుద్ధత లేకపోయినా నా దేవుడు నిన్ను అడగకుండా ఉండడా? ఇట్స్ ఆస్కింగ్ టు యు. ఆయన అడుగుతా ఉంటాడు నిన్ను. అందుకే వాక్యం చదువుకుందాం. లేవియ కాండం 16వ అధ్యాయంలో 29 నుండి 31 వరకు మనం చదువుకుందాం. అందరూ ఇక్కడ గమనించాలి. బైబిల్ ఉన్నవారు బైబిల్ చూడండి, బైబిల్ లేని వారు పక్కలో ఉన్న వారిని తొక్కి వారు బైబిల్ చూడకండి, డిస్టర్బ్ అవుతుంది. మీరు బైబిల్ తీసుకొని వచ్చి తెరిచి పెట్టుకుంటూ చదవండి. గమనించండి. ఇది మీకు నిత్యమైన ఒక్క కట్టడ, స్వదేశులు గాని మీ మధ్య నుండి పరదేశులు గాని మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరచు ఏదైనా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులైనట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచినట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయబడెను. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. హల్లెలూయా. గట్టిగా ప్రభువు నామానికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి ఇంకా గట్టిగా హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్నది, స్వదేశులు కానీ మీ మధ్య ఉన్న పరదేశులు కానీ హల్లెలూయా మీరందరూ యెహోవా సన్నిధిలో మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్టు ఆ దినము అంటే ఈ దినము, ఆ రోజు చెప్పిన ఆ దినము అంటే ఈనాటికి అవసరమైన ఈ పరిశుద్ధత దినము, ఈ దినము మిమ్మును పవిత్రపరచునట్లుగా మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం హల్లెలూయా మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయబడను అని వాక్యం సెలవించబడినది. హల్లెలూయా. ఈనాటికి మనకి చాలా అవసరమైనది పరిశుద్ధత అని మనలో కనపడినది. పరిశుద్ధత పవిత్రత లేని వారు దేవుని రాజ్యానికి వారసులవునా? ఇట్స్ ఇంపాసిబుల్ టు దేర్ ఇస్ a son of kingdom of God. ఆయన దేవునికి వారసులవునా? ఇట్స్ నాట్ పాసిబుల్. ఆయన దేవుని రాజ్యానికి వారసవుడు. హల్లెలూయా. అందుకే దావీదుని దేవ మనిషి అయిన రాజు అయిన దావీదు ఒక మాట అంటున్నాడు. కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. కీర్తన గ్రంథం 35 10వ వాక్యంలో ఆయన ఒక మాట అంటున్నాడు. దేవా, అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు బలము గల వారి చేతిలో నుండి దీనులను దోచుకున్న వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించేవాడు. ఆమేన్. హల్లెలూయా. అమ్మా ఇక్కడ గమనించాలి. హల్లెలూయా. భక్తులైన దావీదు అంటున్నారు, యెహోవా నీ వంటి వాడెవడు నాకు లేరు నాయనా, నీవు మంచివాడువై ఉన్నావు. బలము గల వారి చేతిలో నుండి ఈ దీనులను ఈ దరిద్రులను విడిపించేవాడు నీవేనని చెప్పి తన్ను పరిశుద్ధపరచమని దేవునితో మొరబెట్టి ప్రార్థించాడు. హల్లెలూయా. ఇటువంటి ప్రార్థన నీ ప్రార్థన జీవితంలో కనపడచున్నదా? నువ్వు ఎప్పటికీ ప్రార్థించడం దేవునికి స్తోత్రం. ఈ రోజు నాకు అవసరతలు ఉన్నది, నాకు డబ్బులు కావాలి, నాకు అవి కొరతలున్నాయి, నాకు ఇవి కొరతలున్నాయి, నాకు బంగారం కావాలి, నాకు సొమ్ము కావాలి, నేను త్వరలో ఇల్లు కట్టాలి, నేను త్వరలో నేను అవి చేయాలి, నేను త్వరలో వాహనం కొనుక్కోవాలి, నేను త్వరలో సొమ్ములు కొనుక్కోవాలి, నేను త్వరలో మంచి చదువుకోవాలి, త్వరలో మంచి ఉద్యోగం
పరిశుద్ధతను బట్టి ఒక్కరు కూడా ప్రయాసపడడానికి ఈ స్వదేశులు కానీ పరదేశులు కానీ ప్రయాసపడుతున్న వారు ఎవరు లేరు కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఈ రోజు హెచ్చరిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నీ వంటి వాడు ఎవరు లేదు నాయనా. బలము గల వారి చేతిలో నుండి అంటే ఏమిటి అర్థం? ఈ లోకంలో ఉన్న అపవాదుని క్రియలు, అప్పుడు బాధలు, గొడవలు, నిన్ను చూసిన నీకన్నా బలవంతుడైన వాడు, నిన్ను కొట్టడాలనుకునేవాడు, నిన్ను తిట్టాలనుకున్నవాడు, నీ సొమ్ము దోచుకోవాలనుకున్నవాడు నీకన్నా బలవంతుడై ఉన్నాడు. నిన్ను మోసం చేసేవాడు బలవంతుడై ఉన్నాడు. నిన్ను ఏమరించేవాడు బలవంతుడై ఉన్నాడు. నిన్ను అపవాది చేతులు అప్పగించేవాడు బలవంతుడై ఉన్నాడు. కానీ నీవు అన్ని విషయంలో బలహీనుడై నీవు ఆ బలవంతుడు చేతిలో అప్పగించుకుంటూ బలహీనుడుగా మారుతున్నావే. కానీ ఒక్కనాడు కూడా నీ అన్ని వాడు దేవుడు ఎవరు లేదు అని నిన్ను నీవు పరిశుద్ధపరచుకుంటూ నీవు నా దేవుని బలమును పొందుతూ అటువంటి బలహీనుడిని ఎదుర్చే శక్తి నువ్వు పొందలేదు కాబట్టి ఈ రోజు దేవుడిని హెచ్చరిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట, ఈ చివరి కాలంలో మన దేశ వ్యాప్తి ఎక్కడ చూసినా గొడవలు జరుగుతున్నాయి, నీకు తెలుసు. హల్లెలూయా. అవి మనం పేర్లు చెప్పడం మనకు వద్దు, కానీ యుద్ధములో గొడవలు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతాయి, యుద్ధములు జరుగుతాయని మీరు చెబుచుండగా, మీరు మీ చెవులు వినుచుండగా మీరు కంగారు పడకండి, మీరు బాధపడకండి. అది ప్రసవ వేదన కాలం. అవి ఒక గర్భధారణ స్త్రీ బిడ్డని కన్నే సమయం. అది ఇంకా బిడ్డని కనలేదు, ఇప్పుడు బిడ్డ కనడానికి నొప్పులు ప్రారంభించినదని దేవుడు వాగ్దానము హెచ్చరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ దినమానములలో యుద్ధములు జరుగుతున్న నిత్యము వాక్యం సెలవించిన ప్రకారం ఎక్కడ చూసినా యుద్ధములు, గొడవలు, ఎక్కడ చూసినా సముద్రంలో ఉన్న అలలు, భయంకరమైన భ్రష్టాచారము ఇవి మునిగిపోతున్నా కూడా క్రైస్తవులకు దాని గురించి అక్కర లేక, చింత లేక, వారు తన వారి ప్రకారమే, తన పక్కింట్లో ఉన్న వారి ప్రకారమే, తన ఊర్లో ఉన్న వారి ప్రకారమే, తనలో ప్రఖ్యాతింపబడిన ప్రజలు అని ఇంకా భావింపకుండా వారు ఏం చేస్తున్నారంటే ఇంకా క్రైస్తవ సహవాసములో పూర్ణంగా నిలకడగా ఉండలేకపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యెషయా గ్రంథంలో ప్రవక్తుడు 58వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. అందరూ చెవులు చెప్పండి. తాళక బూర ఊదినట్లు వెలుగెత్తి బిగ్గరగా కేకులు వేయుము. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయము. యాకోబు ఇంటి వారికి వారి పాపములను గమనించండి. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ప్రవక్తుడైన యేషయ్య ఈ మాటలు ఆ నాడులో ఉన్న ఇశ్రాయేలు వారికి ఈ మాటలను ప్రవర్తించారు. ఓ నా ప్రజలారా, తాళక బూర ఊదినట్లు. తాళక బూర అంటే అప్పుడు యుద్ధకాల సమయమందు యుద్ధములో ఒక తాళక బూర అంటే ఒక తుత్తూరి శబ్దమును వారు ఊదుతారు. అప్పుడు రెండు పక్కల రాజులు యుద్ధములు చేయించుండగా ఆ ప్రాంతంలో ఉన్న రాజు ఆజ్ఞ ఇవ్వడంలోనే ఒక తుత్తూరి శబ్దము తాళక బూర. ఇటువైపు ఉన్న రాజు కూడా పలాని గొడవలు కానీ అన్నప్పుడు ఇటువైపు కూడా ఒక తాళక బూర, ఒక తుత్తూరి శబ్దము. అప్పుడు ఇద్దరు ముందుకు కొనసాగుతారు యుద్ధానికి, గొడవలకి. హల్లెలూయా. ఈ రోజులో మన దేశంలో, మన భారతదేశమందులో మన ప్రధానమంత్రి ఒక మాట అన్నారు, ఈ యుద్ధానికి సిద్ధమై అందరూ డ్రిల్ అంటే ఒక శబ్దము మీరు చేయండి, ఒక డ్రిల్ అన్నాడు మన దేశ ప్రధానమంత్రి. హల్లెలూయా. డ్రిల్ అంటే మన మందులో రోడ్లో డ్రిల్ చేయటం అంటే యుద్ధానికి సిద్ధమవ్వండి అని అర్థం. హల్లెలూయా. ఇప్పుడు జరుగుతున్న వాటిని గమనించితే
మనకున్న ఈ పరిశుద్ధత ఇది మనకి చాలదు. హల్లెలూయా. నీలో ఉన్న ఈ పరిశుద్ధత నిన్ను దేవుని రాజ్యము ఆ కడప దాకా నిన్ను తీసుకొని వెళ్ళదు. కడప దాకా తీసుకొని వెళ్ళని ఈ పరిశుద్ధత నీలో చాలదు అంటే అదైతే నీలో ఇంకెంతవరకు పరిశుద్ధత కనబడాలి. హల్లెలూయా. దేవుని రాజ్యం వరకు కాక దేవుని రాజ్యంలో ప్రవేశించినట్లుగా నీలో పరిశుద్ధత కనబడాలంటే నీవు ఈ చివరి నిర్మాణంలో నీవు చేయవలసిన కార్యం ఏమిటి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తాళక బోరా అంటే తుత్తూరి స్వరము శబ్దము అని ఆ నాడిలో చెప్పబడినది. కానీ ఈ నాడిలో ఎలా చెప్పినానంటే సామువేలు గ్రంథములో మొదటి సామువేలు గ్రంథములో 3వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారి మధ్యలో నేను ఒక కార్యమును చేయుచున్నాను, దానిని వినివారు అందరూ చెవులు ఏమవును. ఒక్కసారి అందరూ నోరు తెరిచి చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. ఈ మునుభాగంలో కోలార్ జిల్లా ప్రాంతం నందు ఒక మాట అంటారు, కొడితే చెవులు కుయ్యి అన్నారు. తెలుసా? ఏమంటారు? చెడితే గోవులు కుయ్యి అంటారు, పడితే గో కుయ్యి అంటుంది. గోవ అదే ఇది. అర్థమైందా? కొడితే పడితే గుయ్యి అంటుంది అంటారు. అదే ఇది వాక్యం చెప్పింది. మరొకసారి చదవండి. నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారికి చెవులు కిక్కునమనేను. హల్లెలూయా. ఈ చివరి దినములలో దేవుని మాట ఎక్కడ చూసినా దేవుడు చేయ అద్భుతమైన కార్యాలు ఇహలోకమందున అనేక విధమైన అపవిత్రములలో పడిపోయి, పాపములో పడిపోయి, అనైతిక సంబంధంలో పడిపోయి, అత్యధికమైన అత్యాచారంలో మునిగిపోయి, అనేకమైన ఇహలోకమైన అసమాధానంలో మునిగిపోయి, అశాంతిలో మునిగిపోయి, ఏ ఒక్క బలము లేక, ఏ ఒక్క సహాయము లేక, ఏ ఒక్క ధోరణ లేక, రక్షణ లేక వారు పడిపోయి ఉన్నారు. కాబట్టి అటువంటి వారికి పడితే పోయి బొమ్ము అన్నది. హల్లెలూయా. ఏమన్నారండి? గింగరమని అన్నారు. వాక్యం ఏం చెప్పింది? వాళ్ళ చెవులు ఏమవుతుందంట? ఆల్రెడీ మీకంతా చెవు మీద పడి గింగరం అనింది, అందుకే ఇక్కడ వచ్చి కూర్చుంటున్నాను. ఇంకా చెవులో ఒక పెట్టబడి గింగురం అనలేదు, ఇంకా వాళ్ళందరూ బయట ఉన్నారు. హల్లెలూయా. ఒక్కసారి దెబ్బపడి చెవుడు గింగురం అనింది కాబట్టి నువ్వు వచ్చి లోపల కూర్చున్నావు. మరొకసారి గింగరమని అనుకున్నట్టుగా ఇట్లే ఉండిపోండి, అది మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు అంటున్నాడు, దానియేలు గ్రంథంలో 10వ అధ్యాయం 12వ వాక్యం చదివి చూడండి. దానియేలు గ్రంథంలో దానియేలు 10వ అధ్యాయం నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఇలాగనే దానియేలు అనే వారికి ఒక దెబ్బ పడింది, వారి చెవుడు గింగురమైనది. హల్లెలూయా. అరే ఇదేంద్రా తేడా ఉందని చెప్పి రోజుకి 3 పొట్టు అన్నం తినే మాదిరిగా రోజుకి 3 సార్లు 4 సార్లు ప్రార్థన చేసేదానికి ప్రారంభించాను. ఏం చేశాడండి? ఒక రోజుకి 3 సార్లు 4 సార్లు ప్రార్థన చేసేదానికి ప్రారంభించారు. వారి చెవులో గింగరమన్నంత వరకు వారు ప్రార్థన చేయాలి. మీరు కూడా ఒక రోజుకి 3 సార్లు 4 సార్లు ప్రార్థన చేయండి, లేకుంటే చెవు గింగరం అంటుంది. హల్లెలూయా.
రైట్. దావీదు అంటున్నాడు, నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము నీ మొదలు కొడి నీవు చెప్పిన మాటలు వినబడినవి. హల్లెలూయా. దానియేలు ప్రభువునందుకు కూర్చుంటూ ఏడ్చుకుంటూ కన్నీళ్లతో దినమంతటిలో 3 రోజులు 4 సార్లు ప్రార్థించి ఏడ్చుకుంటూ, ఓ ప్రభువా నా దేవా అని ఓ బిగ్గరగా కేకలు వేస్తూ కన్నీళ్లతో ప్రభువునందు స్తుతించుకుంటూ ప్రభువుని ధ్యానించుకుంటున్నాగా దైవదూతలు తన వాగ్దానం వలె దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం, దానియేలా నీవు నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినములోనే నీ మాటలు వినబడినాయి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశావు, నువ్వు 30 రోజులు చేశావు, 21 రోజు చేశావు, కానీ మొదటి దినములోనే నీ తగ్గింపు నా దేవుడికి ప్రియముకరంగా ఉండాలి. హల్లెలూయా. నీ జీవితం అంతటిలో నీవు ప్రార్థించడం మొదలు కొన్నప్పుడే నీలో ఒక తగ్గింపు జీవనం. అప్పుడు నా దేవుడు, అయ్యో నా బిడ్డ తల ఉంచుకుంటూ తగ్గిపోయినావు ఏదరాని నిన్ను వెలికి రావాలి. హల్లెలూయా. నీ ఎదుకు వచ్చి నువ్వు తగ్గించుకొనిన ఆ మొదటి దినము, ఆ మొదలు కొనిన నీవు చెప్పిన మాటలు నేను వినబడినది, నాకు వినబడినదని చెప్పి ఆయన్ని హెచ్చరించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అనేక సందర్భంలో అనేకులు ప్రార్థించినా కూడా దేవుని మాటలకు విరుద్ధమైన వారై ఉన్నారు. యెరెమీయా 33వ అధ్యాయంలో చదివి చూడండి. యెరెమీయా 33వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. 33:8 యెరెమీయా. వారు నాకు విరోధముగా చేసిన పాపము దోషము నిలవకుండా వారిని పవిత్రపరచును. వారు నాకు విరోధముగా దోషములన్నిటినీ ఏమిటిని దోషములన్నిటినీ తిరుగుబాటులన్నిటినీ క్షమించెదను. హల్లెలూయా. వారు ఎటువంటి దోషములైనా, ఎటువంటి తిరుగుబాట్లు చేసిన వారైనా, ఎటువంటి తిరుగుపోయిన వారైనా, ఎటువంటి తిరుగుబాటులైనా దేవుడు క్షమించడానికి నీకు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నిన్ను పరిశుద్ధత పరచడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నిన్ను పవిత్రపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. వారు నాకు విరోధముగా చేసిన పాపము దోషము నిలవకుండా వారిని నేను పవిత్రపరచదను అని యెరెమీయా మూలకంగా దేవుడు తన వారైన ప్రజలకు మాట ప్రమాణముతో కట్టలతో చెప్పాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుడులారా, కొత్త నిబంధన ధర్మంలో మనకు ధర్మశాస్త్రము రాబోవు ఒక మేలుల ఛాయ అయి ఉన్నదని ఇబ్రాయీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1-2 వాక్యం చదవండి. ధర్మశాస్త్రము రాబోవు మేలుల ఛాయ గలది. ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు కనుక ఆ యాజకులై ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చిన వారికి ఎన్నడూ సంపూర్ణ స్థితిలో స్థితి కలగ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రాబోవు మేలుల ఛాయ గలది అయి ఉన్నది మనకి ధర్మశాస్త్రం. ఈ బైబిల్ నీకు రాబోయే దినములలో నిన్ను కాపాడటకు, నిన్ను పరిశుభ్రపరచుటకు, నిన్ను పవిత్రపరచుటకు, ప్రభుని రాజ్యముల వరకు తీసుకొని వెళ్ళడానికి ఇది నీకు ఛాయ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. గత వారంలో, గత దినములలో మలేషియా ఒక ట్రిప్ మేము పోయినాం. అక్కడ మేము పోవాలంటే మాకు పాస్పోర్ట్ కావాలి, ఒక వీసా కావాలి, ఒక టికెట్స్ కావాలి. టికెట్స్ అంటే అందరికీ తెలుసు. పాస్పోర్ట్, వీసా, టికెట్ లేక ఆ దేశానికి మేము పోలేము. ఆ విమానంలో మేము పైకి వెళ్ళి ఆ దేశంలో పోయి మేము అడుగు పెట్టలేము.
చాలా స్ట్రిక్ట్ గా ఏ దేశం ఏ ఊరు అని నా పాస్పోర్ట్ నా టికెట్ అన్ని గమనించిన తర్వాత నన్ను ఇక్కడ ఎక్కించుకున్నారు, నన్ను అక్కడ దించారు. హల్లెలూయా. సాధారణంగా నువ్వు ఇక్కడ నుండి ఒక మలేషియా ప్రాంతానికి, ఒక అమెరికా దేశానికి, ఒక బయట దేశానికి నువ్వు వెళ్ళాలంటే నీకు ఇంత ఒక కండిషన్స్ ఉన్నాయి. అదైతే ఇహలోకమందున్న నిన్ను ఇక్కడ భూమిలో నుండి పరలోకమైన సంస్థానానికి రాజ్యాది రాజులైన నా దేవుడు నిన్ను తన బిడ్డలకు వారసులుగా అక్కడ చేర్చుకోవాలంటే నీలో ఇంకా ఎంత పవిత్రత, పరిశుద్ధత, క్వాలిటీ నీలో కావాలన్నది నీవు గమనించుకో. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి యోహాన గ్రంథములో చివరిగా ఒక వాక్యం. మొదటి యోహాన గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, 1 యోహాన 1వ అధ్యాయం 7వ వాక్యం సెలవిస్తుంది, యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయను. హల్లెలూయా. యేసు పాపము ఒక్కటి తప్ప నిన్ను పవిత్రులుగా చేయడానికి ఎటువంటి అధికారులు కానీ, ఎటువంటి సేవకుడు కానీ, ఎటువంటి వారు మనుషులు కానీ మనకి ప్రయోజనపడరు. మనకున్న ఒకే ఒక మార్గం ప్రభుని సముఖంలో. పాత నిబంధనలో బలి అర్పణ, స్తుతి యాగం సంవత్సరానికి ఒకసారి. మొదలుగా మన వాక్యం చూసినట్టు లేవియకాండ 16వ అధ్యాయంలో చూసిన ప్రకారం 10వ నెల ఎప్పుడు 10వ నెల అంటే సంవత్సరానికి ఒకసారి కూడి వచ్చినప్పుడు స్వదేశులు పరదేశులు అందరూ పవిత్రులుగా మారాలని జాగ్రత్త పరుచుతున్న కాలం అది. కానీ ఈ కాలం మట్టి కాదు. స్వదేశులు కానీ, పరదేశులు కానీ, కుటుంబస్తులు కానీ, భార్య కానీ, భర్త కానీ, అన్నలు కానీ, తమ్ముడు కానీ, అక్క చెల్లెలు అందరూ ప్రతినిత్యము కుటుంబంలో ఒక్కొక్కరు తనతో పాటు పరిశుద్ధతను కాపాడుకోవాలని హెచ్చరించే కాలం ఈనాటికి అవసరమైన పరిశుద్ధత. హల్లెలూయా. ఈనాటికి అవసరమైన పరిశుద్ధత ప్రతి ఒక్కరిలోనూ పవిత్రతను కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో సంఘములలో మనకి ఏదో ద్రాక్షరసం ఇచ్చారు, ఏదో సంఘములలో ఏదో బ్రెడ్ మనకి ప్రసాదం మాదిరి ఇచ్చారు, మేము తిన్నాం, మేము తాగినాం, మేము వెళ్ళిపోయినాం, మా బ్రతుకు బాధే. నేను చేస్తే నా సాగు నేను చేస్తానని ఒక పుస్తకం రాసినట్టుగా నువ్వు నీ బ్రతుకు నువ్వే ఒక చరిత్ర రాసుకోవద్దు. నీవు నీ యందు పరిశుద్ధతను కాపాడుకుంటూ నీ దేవుడైన యెహోవాను నిన్ను పిలిచిన నీ పరిశుద్ధమైన ఆ మహారక్షకుడైన యేసు క్రీస్తును ఆయన నీకు సహాయకంగా పరిశుద్ధత పరచడానికి పంపబడిన ఆ పరిశుద్ధ ఆత్మను నీవు పొందిన వారిపై ఆ పవిత్రతను జీవించడానికి ప్రయాసపడు. ప్రతి విషయంలోనూ, ఒక అన్నము ఆహారం విషయంలో, బస్సులో ప్రయాణం చేసే విషయంలో, ఎక్కడైనా వెళుతున్న విషయంలో, ఒక పెళ్లి చేసే విషయంలో, ఒక క్రైస్తవ సహవాసంలో ఉన్న వారు పెళ్లి చేస్తారు. నువ్వెంత సొమ్ముడు పెడతావు, నేనెంత సొమ్ముడు పెడతాను. అబ్బాయికి అమ్మాయికి ఇటువంటి క్రైస్తవ జీవితం కూడా ఇటువంటి కాలాలు వెలుచున్నాయి. మంచి అబ్బాయి కావాలి. ఏం కావాలి? నా కొడుకుకి మంచి అమ్మాయి కావాలి. అయ్యా, మరలా ఆదాం వచ్చి, మరలా ఏవాళ్ళు వచ్చి మళ్ళీ మీకు ఏదైనా చేస్తేనే మంచి అమ్మాయి. ముందు పుట్టిన ఆదాం ఏవాళ్ళు వల్ల వచ్చిన వాళ్ళు ఎవరు మంచి అమ్మాయిలు కాదు. హల్లెలూయా. ఆల్టర్నేటివ్ ఎక్కడ వెతికేది మంచి అమ్మాయి, మంచి అబ్బాయి. క్రైస్తవ జీవితం ఇంకా అటువంటి జీవితంగానే వెళుతున్నాయి. జాగ్రత్త పడండి, ప్రతి విషయంలో జాగ్రత్త పడండి. ఒక ప్రయాణంలో బస్సులో ప్రయాణం చేస్తుంటారు, ఒకరినొకరు కాలు తొక్కితే అబ్బా కళ్ళు కనరాదా, మొహం పెడుతుందని వాళ్ళు తిడతారు క్రైస్తవులు. హల్లెలూయా.
ఇక్కడ వేద వాక్యం వింటారు, మళ్ళీ బయటకు పోయినాక అదే సహవాసంలో వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. పక్కింట్లో ఉన్నవారు మా ఇంటి ముందు నీళ్ళు పోసారంటే వాళ్ళని తిట్టడం, వాళ్ళని చూసి గొడవడం. నాకు ఒక విషయం తెలుసు, చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒక ఇంట్లో ఎప్పుడు చూసినా చాలా కోళ్ళు పెట్టుకుని మేపుతా ఉండ్రు. ఏం మేపుతా ఉండ్రు? ఆ పక్క ఇంటి వాళ్ళకి కోళ్ళు మేపడానికి వాళ్ళ వల్ల కాదు. ఎప్పుడు చూసినా కోళ్ళు మేపుతూ వీళ్ళు గొడవలు పెడతా ఉండ్రు. వాళ్ళ కోళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళ ఇంటి దగ్గర పోయి గొడవ చాలా గలీజ్ చేస్తా ఉంది. మీ కోళ్ళు మా ఇంటి దగ్గర వచ్చి ఎప్పుడు చూసినా గలీజ్ చేస్తుంది, గొడవలు పక్కెత్తుకుని మీరు ఊడ్చమని. హల్లెలూయా. వాళ్ళ యజమానుడు చూశాడు, ఎప్పుడు చూసినా భార్య పక్కింట్లో గొడవ పెడుతుంది. ఈ గొడవ లేకుండా చేయాలంటే ఒకే ఒక కార్యం, రాత్రిలో రోజుకు ఒక కోళ్ళు పట్టుకుని కోసాడు. హల్లెలూయా. రోజుకు ఒక కోళ్ళు పట్టుకుని కోసి రాత్రి మొత్తం కోళ్ళు ఖాళీ అయింది. పొద్దున లేస్తే 8 గంటలకి ఈ ఇంటి ఆమె ఆ ఇంటి ఆమె గొడవ లేకుండా సమాధానంగా ఉన్నారు. కారణం ఊన కోళ్ళంతా కోసుకుని తినేశాను. హల్లెలూయా. ఏమీ లేకుండా ఉంటే గొడవలు ఉండదండి, అన్నీ ఉంటే గొడవలు ఉంటాయండి. జాగ్రత్త పడండి. పరలోక రాజ్యం సమీపమైనది, యుద్ధాలు ప్రారంభించినాయి, దేవుడి రాకడ సమయం దగ్గరలో ఉన్నది. నిన్ను నువ్వు పవిత్రపరచుకో. నెలకొకసారి ప్రభువా నన్ను క్షమించుకో దేవా, నాయనా నన్ను క్షమించుకో నాయన, ఈ పాపిని ప్రభు. నెలకొకసారి యాక్టింగ్ చేయకండి. ఇట్స్ వన్స్ ఇన్ ద మంత్. డోంట్ డూ లైక్ దిస్. ఇటువంటి యాక్టింగ్ చేయకండి. నిత్యము ప్రభునందు నిత్యము స్తుతించు వారి ఉండడి. పాత నిబంధనలకు ఉన్న ఆజ్ఞ బలి అర్పణములు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడున్న కార్యం ఏమిటి? నీ కన్నీటితో నీ దేవుని ఎద్దుకు వచ్చి నీ శరీరంలో ఆత్మతో కుంగిపోయి నీవు ప్రభువుని కుంగి ఏడ్చుకుంటూ ప్రభువా అని పిలిచినప్పుడు నీ బలి అర్పణ నా ప్రభుకు ప్రయోజనకరమై ఉంటుంది. హల్లెలూయా. సో సిద్ధపాటు కలుగు చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని పవిత్రపరచునుగాక. మీలో పవిత్రత కనవచ్చిన వాళ్ళందరూ కూడా లేచి నిలబడండి. పవిత్రత లేదు అని వాళ్ళని కూర్చోండి. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్.